అందరికీ నమస్తే అండి. దురంధర్ సినిమా, దురంధర్ పార్ట్ 1 అండ్ దురంధర్ రివెంజ్. ఇప్పుడు ఈ పార్ట్ 2 అంటే ది రివెంజ్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తున్నాయి. సో దాదాపుగా 2000 కోట్లు కలెక్షన్ చేయడం ఈజీ అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు దేశంలో హయ్యెస్ట్ కలెక్షన్లో దంగల్ అండ్ పుష్ప 2 ఈ రెండు సినిమాలే 2000 కోట్లకు పైగా. సో బహుశా ఈ సినిమా కూడా వాటి సరసన చేరుతుందేమో లేదా వాటిని బీట్ చేస్తుందేమో అని బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో సినీ వర్గాలతో పాటు చాలా వర్గాల మధ్య జరుగుతున్న చర్చ దురంధర్ సినిమా గురించే. సో ఈ సినిమా గురించి ఇంతగా చర్చ జరగడానికి కారణం ఏంటంటే కథ. ఆ సినిమా థియేటర్లోకి మనం వెళ్ళిన తర్వాత ఒక్క 10 నిమిషాల తర్వాత మనం బయట ప్రపంచాన్ని మర్చిపోతాం. పూర్తిగా ఆ పాత్రలు ఆ కథలో లీనమైపోతాం. అరే ఏం జరుగుతుంది ఇదేంటి, ఇండియా నుంచి అండర్ కవర్ ఆపరేషన్కి ఒక ఏజెంట్గా పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్లో కూడా నరరూప రాక్షసులు ఉన్న దగ్గరకు వెళ్ళాడు. సో వాళ్ళకి వీడు దొరుకుతాడేమో, ఈ హీరో క్యారెక్టర్ దొరికితే ఏంటి, దొరకకుండా వాళ్ళని ఎలా నాశనం చేస్తాడు, సో వాళ్ళల్లో ఎలా కలిసిపోతాడు. అసలు అద్భుతమైన కథ అనమాట. అంటే పూర్తిగా మనకు బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసి ఆ ప్రపంచంలో లీనమయ్యేలా చేసేటటువంటి కథ, స్క్రీన్ ప్లే ఆదిత్య ధర్మన్గా అందించారు. అందుకే ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో ఉన్న పాత్రలు, ప్రతి పాత్ర చుట్టూ అద్భుతమైన భావోద్వేగాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం రణ్వీర్ సింగ్ పాత్ర గురించి మాట్లాడుకోవాలండి. నిజానికి అతని పాత్ర హంజా అలీ మజారీ అండ్ జస్క్రత్ సింగ్ రంగి 2 పాత్రలు ఉంటాయి. హంజా అలీ మజారీ అనే పాత్ర అతను పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళల్లో కలిసిపోయిన తర్వాత, ఆ బలోచీల్లో కలిసిపోయిన తర్వాత అతను అంటే ఆ పేరు మార్చుకొని అక్కడికి వెళ్తాడు. సో అతను అక్కడికి వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అతను యాక్చువల్లీ ఇండియాలో ఒక సాధారణ కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి అనేది అతని లక్ష్యం. ఆర్మీకి కూడా సెలెక్ట్ అవుతాడు, ట్రైనింగ్ తీసుకుంటాడు. కానీ లోకల్ ఎమ్మెల్యేతో వాళ్ళ కుటుంబానికి ఒక భూ వివాదం ఉన్న కారణంగా కుటుంబాన్ని నాశనం చేస్తాడు ఆ ఎమ్మెల్యే. దాంతో ఈ ఆర్మీ ట్రైనింగ్ నుంచి వచ్చేసిన ఈ జస్క్రత్ సింగ్ రంగి ఆ 12 మందిని, ఆ ఎమ్మెల్యే కుటుంబంలో 12 మందిని కూడా చంపేస్తాడు. అప్పుడు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశాక ఇతనికి కఠినమైన శిక్ష విధిస్తారు. సో ఇతను ట్రయల్ అంటే ఇతను కేసు కోర్టు విచారణ దశలో ఉండగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతన్ని కిడ్నాప్ చేసి ఈ టాస్క్ అప్ చెప్తారు. ఈ దురంధర్ ఏదైతే ఆపరేషన్ దురంధర్ ఉందో ఈ టాస్క్ అప్ చెప్తారు. సో ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా భిన్నంగా ఉంటుంది. చాప్టర్ వైజ్ చూపిస్తారు, ఒక్కొక్క చాప్టర్ చూపిస్తారు. ప్రతిదీ అర్థమయ్యేలా ఒక్క ఇష్టమైన కథని, చాలా డెప్త్ ఉన్న కథని అందరికీ అర్థమయ్యేలా సులువుగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా కథని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. పాత్రల్ని పరిచయం చేశారు, పాత్రలో భావోద్వేగాలను చూపించారు. సో తన కుటుంబాన్ని కోల్పోయినప్పుడు అతనిలో వచ్చిన భావావేశంతో అతను 12 మందిని చంపేయడం, జైలు శిక్ష అనుభవించడం, దేశభక్తి ఉంటుంది. అతని టార్గెట్ ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడం. కానీ దాన్ని వదులుకొని అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఈ జన్మ కుటుంబానికి అంకితం, వచ్చే జన్మ అయినా సరే దేశానికి అంకితం చేస్తాననే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ద్వారానే అతని క్యారెక్టర్ మనకు చెప్పాలనుకున్నాడు. సో అక్కడ తర్వాత ఐబీ వాళ్ళు కిడ్నాప్ చేయడం, ఐబీ వాళ్ళు ఈ దురంధర్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అతన్ని పాకిస్తాన్ పంపించడం, ఇవన్నీ జరుగుతాయి. పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అతని పాత్ర ఒక నార్మల్ జ్యూస్ షాప్లో గుమస్తా నుంచి కరాచీకి బాస్గా ఎదిగినంత వరకు అతని ఎదుగుదల అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళలా పైశాచికంగా ఉండగలడు, తన ప్రియురాల దగ్గర ప్రేమికుడిగా ఉండగలడు, అండ్ ఇండియా దేశభక్తుడిగా ఉండగలడు. సో అన్ని రకాల భావోద్వేగాలను కూడా రణ్వీర్ సింగ్ సమయానికి తగ్గట్టు, సీన్కి తగ్గట్టు అద్భుతంగా ఆవిష్కరించాడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అనుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్. సుదీర్ఘకాలం నిలిచి ఉండిపోయే క్యారెక్టర్స్ అతను ప్లే చేశాడు. సో సినిమాని తను పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకొని న్యాయం చేశాడు, కష్టపడ్డాడు, దానికి తగ్గ ఫలితం. ఇక ఆ సినిమాని ఈ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసి అక్కడికి పంపించి మొత్తం దాన్ని నడిపించి సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా రెండో పార్ట్లో చివరి ఫ్రేమ్ వరకు మనకి కనిపించే మరో పాత్ర ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్. ఈ పాత్రను పోషించింది మాధవన్. మనకు తెలుసు, దాదాపుగా 30 ఏళ్ళ నుంచి తమిళ సినీ నటుడు, తెలుగులో కూడా అతను అందరికీ సుపరిచితుడే. అతను
ఈ పాత్ర పోషించాడు. ఈ పాత్ర చుట్టూ కూడా దేశభక్తి ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి. సో అక్కడ వాళ్ళ మీద కసి ఉంటుంది, ఉగ్రవాదులను ఎలాగైనా ఏరివేయాలి, చుట్టూ అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఆ ఘటనలు చూసి 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 ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా రగిలిపోతున్నారనే ఒక దేశభక్తుడి పాత్ర, ప్లస్ తెర వెనక ఉండి నడిపే వ్యక్తిగా, వ్యూహకర్తగా ఇతన్ని చాలా బాగా చూపించారు. ఇతను కూడా ఒదిగిపోయాడు అనమాట. అద్భుతమైన నటన కనబరిచాడు. మాధవన్ సీనియారిటీ మొత్తం ఈ పాత్రలో మనకు కనిపిస్తుంది. ఇక మరో పాత్ర మనం చెప్పుకోవాలి, అక్షయ్ ఖన్నా. డైలాగ్స్ తక్కువ, కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే, బక్కపలచని శరీరం. సో అక్షయ్ ఖన్నాను చూసినంతసేపు కూడా అసలు అంటే మనకు మరో క్యారెక్టర్ గుర్తురాదు, అంత బాగా అతని హావభావాలు ఆవిష్కరించాడు అనమాట. ఇతను దురంధర్లో ఉంటాడు, పార్ట్ 2లో అంటే రివెంజ్లో ఇతను ఉండడు, కానీ పార్ట్ 1లో మాత్రం ఆద్యంతం ఇతను హీరో క్యారెక్టర్ను కూడా డామినేట్ చేసేంతగా ఉన్నాడు. ఇతను పోషించిన పాత్ర పేరు రెహమాన్ డెకాయిత్. అంటే ఆ ల్యారీలో 2 వర్గాలు ఉంటాయి. సో 2 వర్గాల్లో ఇతను ఒక బలోచి వర్గానికి ఇతను నాయకుడు. పఠాన్లు, బలోచీలు అని ఉంటారనమాట. సో అర్షద్ పప్పు గ్యాంగ్ ఒకటి ఉంటుంది, అండ్ డెకాయిత్, ఈ రెహమాన్ డెకాయిత్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. రెహమాన్ డెకాయిత్ పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి ఇతను బతుకున్నంతకాలం ఆ అర్షద్ పప్పు వాళ్ళు బయటకు రారు. సో ఇతని క్యారెక్టర్ చనిపోవడంతో ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుద్ది. దురంధర్ సినిమా ఎండ్ అవుద్ది అనమాట. ఇతని క్యారెక్టర్ని చంపేయడానికి వేసిన వలపనడం, సో చివరిలో ఇతని క్యారెక్టర్ చనిపోవడం, అక్కడ జరిగే యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. సో పార్ట్ 1 మాత్రం, దురంధర్ పార్ట్ 1 మాత్రం ఒక 40% రణ్వీర్ సింగ్ భుజం మీద వేస్తే, అక్షయ్ ఖన్నా మిగిలిన 40% తన భుజాల మీద వేసుకున్నాడు. కొన్ని సీన్స్లో హీరోను కూడా డామినేట్ చేసేలా యాక్ట్ చేశాడు. మంచి భావోద్వేగాలు, ఒక లీడర్గా, అండ్ ఒక ఇండియా మీద అండ్ పాకిస్తాన్లో ఒక వ్యతిరేకతగా, బలోచిగా, అన్ని రకాలుగా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు అనమాట. అట్ ద సేమ్ టైం కుటుంబ భావోద్వేగాలు కూడా బాగా చూపించాడు. సో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ కూడా చాలా కాలం గుర్తుండిపోద్ది చాలామందికి. అక్షయ్ ఖన్నా అంటే తెలుగు వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. మనం సంభాజీ మహారాజ్ స్టోరీ సినిమా చూసాం కదా, సంభాజీ. సో అందులో ఔరంగజేబు పాత్ర తెలుసు కదా. సో ఆ పాత్ర పోషించింది అక్షయ్ ఖన్నానే. సో అతనే ఇందులో రెహమాన్ డెకాయిట్ పాత్ర పోషించాడు. సో ఆ తర్వాత మరో పాత్ర సంజయ్ దత్, ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్. సో ఇతను పాకిస్తాన్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఐపీఎస్ అధికారి. అతని పేరు చౌదరి అస్లాం ఖాన్. అదే పాత్ర సంజయ్ దత్ పోషించాడు. ఒక మొరటు, కరుడుగట్టిన పోలీస్ అధికారి, కానీ క్రిమినల్తో చేతులు కలుపుతాడు. అతనికి కొన్ని పర్సనల్ టార్గెట్స్ ఉంటాయి, దాన్ని ఛేదించాలనుకుంటాడు, ఛేదిస్తాడనమాట. సో సంజయ్ దత్ కూడా తనదైన స్వాగ్, తనదైన పవర్ఫుల్ యాక్షన్ సీన్స్తో అదరగొట్టాడు 2 పార్టుల్లో. ఇతను చనిపోయిన సీన్ కూడా బాగుంటుంది, మరి సింపుల్గా లేపేస్తారనమాట. సో ఇతని తర్వాత మనం మరో క్యారెక్టర్ అర్జున్ రాంపాల్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ పార్ట్లో దురంధర్లో అక్షయ్ ఖన్నా ఎలాగైతే తన భుజం మీద సినిమాను మోసాడో కొంతవరకు, ఈ రివెంజ్లో అంటే పార్ట్ 2లో అర్జున్ రాంపాల్ ఒక ఐఎస్ఐ చీఫ్గా ఉగ్రవాదులను తయారు చేసి ఇండియా మీదకి టార్గెట్ చేసి ఉసిగొల్పే ఒక ఐఎస్ఐ చీఫ్గా అతని పాత్ర అద్భుతంగా ప్లే చేశాడు. సో ఈ పాత్రలో కూడా బరువైన చాలా వ్యూహాలు ఉంటాయి. ఇండియా మీద టార్గెట్స్ ఏది 1999, 2001, 2002 నుంచి ఈ 26/11 పార్లమెంట్ ముంబై అటాక్స్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ తెర వెనుక ఉండి నడిపించింది ఈ క్యారెక్టరే. సో మేజర్ ఇక్బాల్ అనమాట. సో ఇతని పాత్ర కూడా సినిమా ఆద్యంతం ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, సెకండ్ పార్ట్లో అంటే రివెంజ్లో ఎక్కువగా ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఇతన్ని చంపడమే. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. సో ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ మరియు మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తుల ఆధారంగా ఈ పాత్రను రూపొందించారనమాట. సినిమాలో ప్రధాన సంఘర్షణ అంతా కూడా ఇతని చుట్టూనే తిరుగుద్ది. హీరోకి అండ్ మెయిన్ విలన్ ఇతనే సెకండ్ పార్ట్లో. ఇతను కూడా బాగా యాక్ట్ చేశాడు, కొన్ని సన్నివేశాల్లో హీరోని డామినేట్ చేశాడు. అండ్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది హీరోయిన్ సారా అర్జున్. సారా అర్జున్ అందరికీ తెలుసు, నాకు తెలిసి ఈమె గత 12-13 సంవత్సరాల నుంచి ఇండియన్ సినిమాస్లో చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ముఖ్యంగా విక్రమ్ సినిమా నాన్న చూసారా, చాలా తెలుగులో చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో మనకి క్లైమాక్స్ కోర్టు సీన్ అందరికి, ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది. కోర్టులో ఒకవైపు నాన్న క్యారెక్టర్లో విక్రమ్ పలికించే హావభావాలు, అమాయక తండ్రిగా కూతురు మీద ప్రేమతో, మరోవైపు నాన్న మీద ప్రేమతో కోర్టులో ఈ చిన్నారి పలికించే హావభావాలు మనకు గుర్తుంటాయి. సో ఆ చిన్నారే సారా అర్జున్. సో ఈమె చాలా సినిమాల్లో యాక్ట్ చేశారులే. సో ఈమె ప్రధాన పాత్ర పోషించారు దీనిలో.
సో అక్కడ పొలిటీషియన్ కుమార్తె అండ్ ఈ హంజా అలీ అంటే హీరో క్యారెక్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతను ఇండియన్, ఇక్కడికి ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద వచ్చాడు అని నిజం తెలిసిన తర్వాత ఆమె తన గుండెల్లోనే దాచుకునే సీన్ సినిమాకు ప్రధాన మలుపు. ఆ సీన్లో ఆమె యాక్షను ఆ తర్వాత కానీ బాగుంది. ఆమె పాత్ర కూడా భావోద్వేగాలతో చాలా సెంటిమెంటల్గా బాగా యాక్ట్ చేసింది ఆమె కూడా. ఇక ఇవన్నీ కూడా ప్రధాన పాత్రలు అన్నమాట. వీటితో పాటు ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. సో ఎవరి మేరకు వాళ్ళు యాక్ట్ చేశారు. అండ్ అక్కడ మనకి ఉజైర్ అని అదొక పాత్ర మనకు గుర్తుండిపోద్ది. సో ఓవరాల్గా సినిమాలో మెయిన్ పాత్రలన్నీ కూడా ఇవి. మనం ఇంకా చెప్పుకోవాలంటే సో దురంధర్ సినిమాలో మనకి ఇంకా పాత్రలు గుర్తుండిపోయే పాత్రలు డానిష్ పండారని అంటే ఉజైర్ బలోచ్. అతను రెహమాన్ డకైట్ చనిపోయిన తర్వాత ఇతను ఆ కుర్చీలోకి వెళ్తాడు. ఆ కుర్చీలో కూర్చునేది ఇతనే అయినా దాన్ని బ్యాక్ అండ్ నడిపించేదంతా కూడా రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, రణ్వీర్ సింగ్. తర్వాత రాకేష్ బేడి అంటే జమీల్ జమాలి పొలిటీషియన్, లోకల్ ఎంపీ అనమాట, లోకల్ పొలిటీషియను. సో ఇతను చాలా కన్నింగ్ పొలిటీషియను. సినిమా ఫస్ట్ పార్టు చివరి పార్టు మొత్తం ఇతను నెగిటివ్ షేడ్సే, చాలా కన్నింగ్గా అనుకుంటాం. కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, చాలా థ్రిల్ ఉండే ట్విస్ట్ అనమాట. సో ఇతని క్యారెక్టర్ అది. దాంతోపాటు గౌరవ్ గేరా, మహమ్మద్ ఆలం హ్యాండ్లర్ ఇతను. అలాగే మానవ్ గోలి అంటే సుషాద్ బన్సాల్ డిప్యూటీ డైరెక్టర్ ఐబీలో ఇతను క్యారెక్టర్ ఒకటి. ఇలా చాలా క్యారెక్టర్లు చాలామంది ప్లే చేశారు. అందుకే సినిమా అంటే ప్రతి పాత్ర చుట్టూ కూడా కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నాయి, భావోద్వేగాలతో నిండిన పాత్రలు ఉన్నాయి. అందుకే దురంధర్ అనేది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో అడుగు పెడితే 2 పార్ట్లు చూస్తే 8 గంటలు, ఓన్లీ సెకండ్ పార్టే చూస్తే సుమారుగా 4 గంటలు అనుకుంటా. మంచి సినిమా, మంచి కాన్సెప్ట్, మంచి కథ. థ్యాంక్ యూ.